ఇక డీటెయిల్స్ చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై కూడా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. జగన్ ఎలాంటి వాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు తీసుకునేవాడు కాదన్నారు. భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు. భూములపై సమగ్ర సర్వే చేయించి వారికే హక్కులు కల్పిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. అనకాపల్లి జిల్లా పాయికారావుపేటలో ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ మాట్లాడారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి బాబుకు తెలుసా? మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ఈ యాక్ట్ ఉద్దేశమని అన్నారు. 100 సంవత్సరాల క్రితం బ్రిటిషనర్లు ఉన్నప్పుడు సర్వే జరిగిందని, ఆ తర్వాత సర్వే జరగలేదని, గ్రామ సచివాలయాల్లో 15,000 సర్వేయర్లను పెట్టించి ఇలా సర్వే గతంలో ఎవరూ చేయించలేదని అన్నారు. ఆ సర్వే లేక భూములున్న సబ్ డివిజన్ జరక్క, భూముల కొలతలు సరిగ్గా లేక అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కోర్టుల చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ పరిస్థితి మార్చాలి అని, ప్రతి ఒక్కరి భూమి మీద సంపూర్ణ హక్కు ఇవ్వాలని ప్రతి గ్రామంలో రీసర్వే చేయించామని సీఎం వివరించారు. వాళ్ల భూముల మీద సర్వ హక్కులు వాళ్లకి ఇవ్వడానికి బౌండరీస్ నాటించి రికార్డులన్నీ అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ రిజిస్ట్రేషన్ చేసి మళ్లీ రైతులకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ దాని మీద కూడా దుష్ప్రచారాలు జరుగుతున్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 59 నెలల్లో విప్లవాత్మక పాలన చేయడంతో చంద్రబాబుకు మన మీద పిచ్చి కోపం వస్తోందన్నారు. మీ జగన్ మంచి చేశాడని చంద్రబాబుకు కోపం వస్తోందని సీఎం జగన్ ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు, నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు. ఈరోజు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థం ఏమిటో తెలుసా? అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థము మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం. మీ భూములు 100 సంవత్సరాల కిందట సర్వే జరిగింది, బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది. దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు. ఎక్కడా కూడా 15,000 గ్రామ సచివాలయాలలో 15,000 సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సర్వే చేసిన పరిస్థితులే లేవు. ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క, భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి, కొనేదానికి ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్లకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా 100 సంవత్సరాల కిందట జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటించి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ రైతన్నలకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ దాని మీద కూడా లేనిపోని దుష్ప్రచారాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రాన్ని మాఫియాల రాజ్యంగా మార్చేశారని వైకాపా ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఇష్టానుసారంగా జే బ్రాండ్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని, 30,000 మంది ఆడబిడ్డల తాళిబొట్లు తెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్మార్గ పాలనను తుదముట్టించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన ప్రజాగణం సభలో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రాన్ని జగన్ నియంతలా పాలించాలనుకున్నారని, విధ్వంసం చేయడమే ఆయన స్వభావం అని పేర్కొన్నారు. అప్పులు వచ్చే పరిస్థితి లేదని, ఆదాయం తగ్గిందని, జీతాలు ఇవ్వలేరని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు పని దొరక్క ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. టీచర్లను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టారని, స్కూళ్లకు రంగులు వేస్తే పిల్లలకు చదువు వస్తుందా? 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేస్తుంటే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందా అని ప్రశ్నించారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకువచ్చి ఆస్తులను బలవంతంగా రాసుకున్నారని అన్నారు. ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దసరంపైనే 2వ సంతకం చేస్తానని, చంద్రన్న బీమా అమలు చేస్తామని అన్నారు. కొత్త చట్టం అంట, ఆయన మీకు పట్టా ఇస్తాడంట. మీ ఆస్తి మీకు ఇప్పుడు పట్టానే లేదు, అవునా? మీ ఆస్తి మీకు పట్టా ఉందా అని అడుగుతున్నా. ఉందా లేదా? మీ ఆస్తి మీ పేరుతో ఉందా, జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉందా? మీ ఆస్తి మీరు అమ్ముకునే హక్కు మీకుందా లేదా? ఈరోజు ఆయన ఇప్పుడు కొత్తగా ఇస్తాడంట ఆస్తి హక్కు మీకు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి,
మీ నాన్న ఇచ్చాడా, మీ తాత ఇచ్చాడా, మీ ఆస్తి మీరు కొనుక్కున్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీ ఆస్తి మీద ఆయన ఫోటో వేసుకుంటాడు అంటే ఏంటి? మీ ఆస్తికి ఆయన ఏదో దానం చేసినట్టు నిద్రలే చూసుకొని మీరు ఆనందపడాలి. దాన కర్ణుడు మీకు ఆస్తి ఇచ్చాడని ఆయన ఫోటో తీసుకొని పూజ చేసి మీరు ఇచ్చేయాల. ఇది న్యాయమా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇది సైకో నేచర్ అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు సర్వే చేయించాడంట, సర్వే చేసి దానికి సర్వే రాళ్లు వేయించాడంట. ఆ సర్వే రాళ్లకు మళ్ళా ఆయన ఫోటో, ఇంట్లో ఆయన ఫోటో చూడాలా, సర్వే మీ పొలాన్ని దగ్గర పోయినా ఆయన ఫోటో చూడాలా. నేను అందుకే మిమ్మల్ని అందరిని అడిగేది, మీ భూమి మీద ఈయన పెత్తనం ఏంటి? మొన్ననే మీరు చూస్తే ఒంటి మిట్టలో ఇలాంటి కొన్ని వందలు జరిగాయి. ఇక్కడ మీ ఎమ్మెల్యే కూడా భూ కబ్జాలు చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపంతా ఇక్కడ మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు వస్తే వాడి దయాదార్శనాల పైన మనం అందరం ఉండాలి. మన ఆస్తులకు కూడా ఇప్పటికే బెదిరించి ఆస్తులు తీసేసుకున్నారు, భయపెట్టి ఆస్తులు రాయించుకున్నారు. రేపేమీ లేదు, రికార్డు వాళ్ళ దగ్గరుంటే అబ్దుల్ పేరు అహ్మద్ పేరు రాసేస్తారు. ఇంకా మీరేం చెప్పినా మీ దగ్గర డాక్యుమెంటే లేదు, మీరు గింజుకున్నా ఏమీ జరగదు. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రావడానికి వీలు లేదు. నేను వస్తానే మొదటి సంతకం డిఎస్సి పైన పెడతా, రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గులకరాయి డ్రామా ఆడే వ్యక్తి, కోడి కత్తి డ్రామా ఆడే వ్యక్తి, బాబాయిని గొడ్డలతో లేపేసి వేరే వాళ్ళ పైన నేరం వేసే వ్యక్తులు. ఏం తమ్ముడు ఇది న్యాయమా అని అడుగుతున్నా. నా జీవితంలో ఎప్పుడైనా నేరాలు ఘోరాలు చేశానా? నేను నేరాలు చేసేవాడిని ఎక్కడికక్కడ తుంగలో దూకేశాను తప్ప బయట కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సగటు మనిషి కోసం ప్రాణాలకు తెగించి ఒక నయవంచకుడు గూండా ఒక దోపిడీదారుడిపై పోటీ చేయడానికి మీ గళమై గుండె చప్పుడై ఇక్కడ ఉన్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నాన్నలేని బిడ్డనుకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని జగన్ అడిగితే అంతా ఇచ్చారని, ఆ ఒక్క ఛాన్స్ అయిపోయిందని ఇక చాలన్నారు. సంపూర్ణంగా రాష్ట్రాన్ని ఎలా దోచేశారో చూశారని, ఈసారి మీకు మీరు ఛాన్స్ ఇచ్చుకోండి, మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోవడానికి ఒక ఛాన్స్ తీసుకోండి అంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, పెందుర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన వారాహి విజయబేరి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. ఆడబిడ్డల భద్రతకు పెద్దపీట వేస్తామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఒక్క ఛాన్స్ ఇస్తే 60 రూపాయలు ఉన్న మద్యాన్ని 200 రూపాయలకు పెంచి జలగలా పీల్చేశారని అన్నారు. 41,000 కోట్లకు ఇసుక అమ్మేశారని తెలిపారు. కనిపించే కొండ ఎవరిది? గాలి, నీరు, నిప్పు, నేల మనందరివి. ఒక్క జగన్వో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలవో కాదు అని పవన్ స్పష్టం చేశారు. ఎరుపుకు చిహ్నం, మార్పుకు చిహ్నం, మార్పుకి చిహ్నం ఇది, మార్పుకి గుర్తుది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది 12 రోజులు 11 రోజులు ఉంది, ఇంకంతే. లెస్ దాన్ 2 వీక్స్, 2 వారాల కంటే తక్కువ ఉంది మనకి. మీ భవిష్యత్తుకి, యువతరానికి, ఆడపడుచులకి, వచ్చే తరం మీది, మాది కాదు, వచ్చే తరం మీది. మీ భవిష్యత్తు కోసం అక్కడున్న నువ్వే, ఆ చిన్న బిడ్డ కోసం భుజాల మీద ఎత్తుకున్న ఆ బిడ్డ భవిష్యత్తు కోసం, ఇక్కడున్న మా ఆడపడుచుల భవిష్యత్తు కోసం, మొత్తం ఒక సముద్ర తరంగంలా తెరలుగా ఒక సునామీ వేవ్ లాగా ఉన్న యువతరం కోసం, మార్పు కోసం జనసేన పెట్టాం. భవిష్యత్తు ఎట్లా ఉంది? ఈ రోజున నలిగిపోతున్నాం. ఒక్క ఛాన్స్ అని జగన్ అడిగాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు మీరు, ఇంక చాలు. ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు చాలు జగన్కి. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చెప్పాడు? నేను 2019 ఎన్నికల్లో ఏం చెప్పా? ఈ కొండ మాది, ఈ గుట్ట మాది, కనిపించే ప్రతి స్థలం మాది అని నేను మీ అందరి చెవుల్లో ఇల్లు కట్టుకొని మరి చెప్పా. ఆ రోజు నేను సరదాగా అనుకున్నారు,
నా మాట నమ్మలా. ఈరోజు హెలికాప్టర్ మొత్తం తిరుగుతా ఉంటే అంతా ఒకటే చెప్తా ఉన్నారు, ఉత్తరాంధ్ర భూములన్నీ, పెందుర్తి భూములన్నీ, అన్ని భూములు కూడా మొత్తం వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, అందరూ నాయకులందరూ దీనిని మొత్తం కబ్జాలో పెట్టి వేలాది ఎకరాలు. ఒక తాడి గ్రామాన్ని మరల్చడానికేమో ఎకరాలు లేవు. ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఇక్కడ కన్నీళ్లు కష్టాలు. ఇక్కడ వారికి భూమి లేదు, ఇక్కడ వారికి భూమి లేదు. దశాబ్దాలుగా తరాలుగా పుట్టి పెరుగుతున్న వాళ్ళకి ఇక్కడ భూమి లేదు, స్థలం లేదు, ఎకరాలు లేవు. స్థానిక యువతందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడా లేదా మీరు చెప్పండి. స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నాడా లేదా వైఎస్ జగన్? కల్పించాడా? మరేం చేద్దాం? ఏదైనా మాట్లాడితే యాజమాన్యం మాట్లాడతారు, స్కిల్ డెవలప్మెంట్ లేదంటే కరెక్టే, నాకు తెలుసది. జగన్ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి కదా, పరిశ్రమలకు కావాల్సిన స్కిల్ మనకి ఇవ్వాలి కదా యువతకి. మీకు ఓట్లు వేయించుకొని 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చేసి వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే సరిపోద్దా? 5,000 సరిపోద్దా మీకు? 5,000 సరిపోద్దా? రాష్ట్రం ఏం అభివృద్ధి సాధించాం? రాష్ట్రంలో దాదాపు 23 లక్షల మంది యువత గంజాయి అలవాటు పడిపోయారు. 23 లక్షల మంది యువత. ఒక్క పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఇంతమందిని కలపగలిగాడు. 23 లక్షల మంది యువత, శక్తియుక్తులున్న యువత, శక్తి సమర్థత ప్రతిభా పాఠవాలున్న యువత, వాళ్ళని గంజాయి అలవాటు చేశారు. రెండో దశ పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రధాని మోదీలో కాన్ఫిడెన్స్ తగ్గిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా బీజేపీ 200 స్థానాలు కూడా గెలవలేదన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో పొత్తులో ఉందో తెలియడం లేదన్నారు. కూటమి మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు పక్కన పురంధేశ్వరి లేదన్నారు. పార్టీ అధ్యక్షురాలు లేకుండా మేనిఫెస్టో ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడిని జైల్లో నిర్బంధించి బీజేపీ లోబరుచుకుందని ఆరోపించారు. కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకి బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కూటమి మేనిఫెస్టో విడుదల చేస్తున్నప్పుడు పక్కన పురంధరేశ్వరి లేరన్నారు. పార్టీ అధ్యక్షురాలు లేకుండా మేనిఫెస్టో ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడిని జైల్లో నిర్బంధించి బీజేపీ లోబరుచుకుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే ఇండియా కూటమి గెలవాలన్నారు. దేశంలో ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలంటే ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే పార్టీలకు అతీతంగా ఆలోచించుకోవాలని రామకృష్ణ పేర్కొన్నారు. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలు, రోడ్ షోలలో ఆయన పాల్గొంటారు. రాజమహేంద్రవరం లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి పురంధేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3:30 వేదగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. సాయంత్రం 5:45 అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొంటారు. 8న సాయంత్రం 4 పీలేరు సభలో పాల్గొని రాత్రి 7 విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్, కార్యక్రమ నిర్వాహకుల వివరాలని భాజపా వెల్లడించింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అరాచక పాలన ప్రారంభమైందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, ప్రశ్నించిన వారిపై దాడులు, కేసులు పెట్టారన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి అక్రమాలు, అరాచకాలను భూస్థాపితం చేసేందుకు కూటమిగా జతకట్టామన్నారు. ఓట్ల చీలికతో రాష్ట్రం నష్టపోవద్దనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. నెల్లూరులో యువగలం సభలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అంతటా విధ్వంసమే కనిపిస్తోందన్నారు. అడుగడుగునా కంపెనీలను ఇబ్బంది పెట్టారని, సోలార్ ఎనర్జీ పీపీఎలను రద్దు చేశారని తెలిపారు. అమర్ రాజాను పక్క రాష్ట్రానికి పంపేశారని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వం పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్యను రద్దు చేసిందని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడికల్ సీట్లు అమ్మకానికి పెట్టిందని, తాము వచ్చాక వైద్య కళాశాలల్లో ఫ్రీ సీట్లు పెంచుతామని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందని, 5,000 ఇచ్చే వాలంటీర్ కావాలా, 50,000 ఇచ్చే ఐటీ ఉద్యోగం కావాలో తేల్చుకోవాలన్నారు. కియా కార్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, హీరో మోటార్ సైకిల్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్,
అపోలో టైర్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏకంగా మీరు వాడే షామీ ఫోన్లు కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. టీసీఎల్ టీవీ అదే విధంగా మీరు చూస్తే మెట్రో బోగీలు తయారు చేసే ఆల్స్ట్రామ్ కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు యువతకు ఉద్యోగాలు కల్పించేదానికి 16 లక్షల కోట్లలో ఎంఓయూలు కుదిరించుకున్నాం. 35 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఆనాడు ముందరికెళ్ళాం. 5 సంవత్సరాలు 6 లక్షల మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అడుగడుగున కంపెనీలు ఇబ్బంది పెట్టారు. మనందరం చూసాం. పీపీఎల్ రద్దు చేశారు ఆనాడు. అన్ని కంపెనీలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్ రాజా. ఆ అమర్ రాజాని పక్క రాష్ట్రానికి పంపించేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. లూలో అనేది అతిపెద్ద రీటైలర్. అది మన విశాఖపట్నానికి తీసుకొస్తే అది కూడా తెలంగాణకు పంపించేశారు. ఇంకో పక్కన రిలయన్స్ కూడా పక్క రాష్ట్రానికి పంపించారు. దశాబ్దాలుగా విశాఖపట్నంలో ఉన్న హెచ్ఎస్బిసి కూడా తెలంగాణకి పంపించేశాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సభముగా నెల్లూరు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. మీరు 10కి 10 అసెంబ్లీ స్థానాలు వైకాపా పార్టీకి ఇచ్చారు. గత 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉపాధి తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా? రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలి. ప్యారలల్ గా సంక్షేమం చేయాలి. అప్పుడే మన రాష్ట్రం ముందరికెళ్తుంది. కేవలం అప్పులు చేసి సంక్షేమం చేస్తే శ్రీలంక పరిస్థితి మనకు వస్తుంది. ఆల్రెడీ కాల్ వేసాం. అక్కడ 12 లక్షల కోట్ల అప్పు ఉంది ఈరోజు మన నెత్తిపైన. ఈ భూమి పైన ఏ ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు శాశ్వతం. కొండ ప్రాంతాలలో అభివృద్ధి మౌలిక సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం వైసీపీనే అని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. అభివృద్ధి చేసిన అవినాష్ మాకు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. కొండ ప్రాంత అభివృద్ధి ఎవరు చేశారో స్థానిక ఎమ్మెల్యే చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. 7వ డివిజన్ సున్నబట్టిల సెంటర్ కొండ ప్రాంతాల్లో వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం చేశారు. అవినాష్ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. హారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దాదాపు 15 రోడ్లు అభివృద్ధి చేయటం జరిగిందని, గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్లు అధ్వానంగా ఉండేవని, వర్షం వస్తే ఈ ప్రాంతం నీట మునిగేదని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని వెల్లడించారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ అభివృద్ధి చేశాడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని, కొండ ప్రాంతాలను టీడీపీ చిన్నచూపు చూసిందని ఆరోపించారు. అభివృద్ధి ఎవరు చేశారో ప్రజలే చెబుతున్నారని పేర్కొన్నారు. మా పిల్లల భవిష్యత్తుకు పునాది వేసింది జగన్ అని ప్రజలే స్వయంగా చెబుతున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి చేసిన అవినాష్ మాకు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. కొండ ప్రాంత అభివృద్ధి ఎవరు చేశారో గద్దె చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే తూర్పు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ అబద్దాలు చెబుతోందని, జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తోంది తప్ప భూములు లాక్కోవద్దని, ప్రతిపక్షాలు చేసే అసత్య ప్రచారాలు నమ్మవద్దని కోరారు. టీడీపీ అగ్రనాయకత్వం దిగినా, అధినేతలు దిగినా మాకు ప్రజాబలం ఉందని పేర్కొన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా కొండ ప్రాంత అభివృద్ధి. ఈరోజు సిఆర్ నగరం ఉన్నవండి, శివగిరి కొండ ఉన్నవండి, బంధువులు సెంటర్ ఉన్నవండి, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజానికానికి మౌలిక సదుపాయాలు కల్పించిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో మన గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 5 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంది. ఏ రోజైనా ఈ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు చేయాలని, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఏ రోజైనా ఆలోచించారా? కొండ ప్రాంతాలని చిన్న చూపు చూసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు అయ్యే కొండ ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం. ఈరోజు అడగండి, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ కొండ ప్రాంతానికి వెళ్ళినా, ఏ డివిజన్కి వెళ్ళినా అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, ఎవరు చేశారు ఈ 5 సంవత్సరాలు అని చెప్పండి. నిర్మోహమాటంగా ఎటువంటి ఆలోచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి ప్రజానీకం ప్రతి ఒక్కరి గారు చెప్తారు. ఈరోజు అంటున్నారు, గద్దె రామ్మోహన్ అంటున్నారు రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని చెప్పండి. ఈరోజు సామాన్య
జీవనం కొనసాగిస్తున్న ప్రజానికం మా ఒక జీవితాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెలుగులు నింపారు. మా పిల్లల భవిష్యత్తు రాబోయే 30 సంవత్సరాలు మా పిల్లల భవిష్యత్తుకి పునాది వేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తుంటే, చంద్రబాబు మేనిఫెస్టో బోగస్ అని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత ధ్వజమెత్తారు. అధికారంలో ఉండి 2014-19 మధ్య మేనిఫెస్టోలో ఏం అమలు చేశారని నిలదీశారు. మళ్లీ దగా కుట్రలతో మోసం చేసేందుకు ప్రజల ముందుకు వచ్చారని మండిపడ్డారు. ప్రజలు చంద్రబాబు నాయుడిని ఇక నమ్మే పరిస్థితి లేదన్నారు. 2019లో చంద్రబాబును ప్రజలు చెత్తబుట్టలో వేశారని, అయినా ఆయనకు బుద్ధి రాలేదని విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ విద్య, వైద్య రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చాయన్నారు. చంద్రబాబుకు దోచుకోవడానికే అధికారం కావాలని ఆరోపించారు. పోలవరాన్ని కూడా బాబు ఏటీఎంగా వాడుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోడీనే అన్నారని గుర్తు చేశారు. అమరావతి కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నారు. దాని ఫలితమే గత ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకే పరిమితమైందని అన్నారు. ఓటమి భయంతో సీఎం జగన్పై హత్యాయత్నాలకు బాబు ప్రేరేపిస్తున్నారని తెలిపారు. బీజేపీ బాబును నమ్మడం లేదు కాబట్టే మేనిఫెస్టో విడుదల సమయంలో ఆ పార్టీ నేతలు దాన్ని పట్టుకోలేదన్నారు. 650 వాగ్దానాలిచ్చి ప్రజలను మోసం చేసిన వ్యక్తి బాబు అయితే, చేసేదే చెప్పి మేనిఫెస్టోలో 99.4% హామీల్ని నెరవేర్చిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. చంద్రబాబు అభివృద్ధిపై చెబుతున్న మాటలు గ్రాఫిక్స్లోనే కనిపిస్తాయని అన్నారు. అదే సీఎం జగన్ చేసిన అభివృద్ధి గ్రామాల్లో కనిపిస్తుందన్నారు. రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ప్రజలందరూ కూడా సొమ్మరిపోతులుగా తయారు చేస్తున్నాడని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అదే మరి మన జగనన్న పథకాలంతా కూడా కాపీ కొట్టి ఈరోజు నేను అధికారంలోకి వస్తే ఇవన్నీ ఇస్తానని చెప్తున్నాడు. ఏ విధంగా సాధ్యం చంద్రబాబు నాయుడు? మీరు ఈ పథకాలన్నీ అమలు చేస్తే మరి మన రాష్ట్రం అమెరికా అయిపోతుందంట. మరి చంద్రబాబు నాయుడు యొక్క మాటలు ఎంత బోగస్గున్నాయి, ఆయన విధానాలు ఎంత ఆచరణలో లేవు అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. మరి చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే 1995 నుంచి మొన్న 19 వరకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను ఈ రాష్ట్రంలో సంపద సృష్టించానని చెప్తున్నాడు. ఏ విధంగా మీరు సంపద సృష్టించారు చంద్రబాబు నాయుడు? ఏ వర్గానికైనా మీరు ఏ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చెప్పుకోవడానికి లేదే. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో ఆత్మహత్యలు జరిగితే మరి కరెంటు కావాలని చెప్పి రైతులు హైదరాబాద్కి రాష్ట్ర నలుమూల నుంచి వస్తే వాళ్ళని పిట్టల్లాగా కాల్పించి చంపించింది చంద్రబాబు నాయుడు. ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా మర్చిపోలేదేమో, కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలన అంతా కూడా, ఆయన మేనిఫెస్టో అంతా కూడా బోగసే. కూటమి మేనిఫెస్టో ప్రజాగళం కాదు, యమగళమని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. 2014లో 650కి పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అందులో కనీసం 10% కూడా నెరవేర్చలేదని గుర్తు చేశారు. మోసపూరిత హామీలతో ప్రజలను దారుణంగా వంచారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకే చంద్రబాబు నాయుడు పేర్లు మార్చి తన మేనిఫెస్టోలో పెట్టుకున్నారని దుయ్యబట్టారు. మరికొన్ని హామీలను పక్కన రాష్ట్రాలు మేనిఫెస్టోల నుంచి కాపీ కొట్టారే తప్ప సొంతంగా ఒక్క హామీ కూడా పెట్టలేకపోయారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మొదటి 5 సంతకాలనే చంద్రబాబు నెరవేర్చలేదని గుర్తు చేశారు. అప్పుడు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా అని టీడీపీ అభ్యర్థులకు సవాల్ విసిరారు. చంద్రబాబు తెచ్చిన కిచిడి మేనిఫెస్టోలోని హామీలకు కూటమిలోని బీజేపీయే ష్యూరిటీ ఇవ్వలేదన్నారు. ఇక ఆ మేనిఫెస్టోకు గ్యారంటీ ఎక్కడిదని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ, జనసేనకు ఓటేస్తే విద్య, వైద్యంతో పాటు సంక్షేమ పథకాలను వద్దనుకున్నట్లేనని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రుల అభివృద్ధిని టీడీపీ నిలిపివేస్తుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఆపివేస్తుందన్నారు. పేద, మధ్యతరగతి బ్రతుకులు మారుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్న సీఎం జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. 600 హామీలు ఇచ్చి మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు అయితే, ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చిన మొనగాడు మా జగనన్నని ప్రజలందరూ చెప్తూ ఉన్న పరిస్థితి. అభివృద్ధి, చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి గ్రాఫిక్స్లో కనిపిస్తుంది.
జగనన్న చేసిన అభివృద్ధి గ్రామాల్లో కనిపిస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు విజన్ టెలివిజన్లో కనిపిస్తే జగనన్న విజన్ విలేజెస్లో కనిపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారివన్నీ కూడా గ్లోబల్స్ ఆలోచనలు అయితే జగనన్నవి నోబెల్ ఆలోచనలు. క్రెడిబిలిటీ క్యార్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు జగనన్న మేనిఫెస్టోని భావిస్తే, మేనిఫెస్టోలో ఉన్న అంశాలు అమలు చేస్తే అందులో ఉన్న అంశాలన్నీ కూడా తొంగలో తొక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగనన్న మేనిఫెస్టో అంశాలు నవరత్నాలు చక్కగా అమలు చేస్తూ ఉంటే అతను కామెంట్స్ చేశారు, ఏదో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది అని. మరి అదే అంశాలు కాపీ కొట్టడమే కాకుండా అలవి కాని హామీలు, అబద్ధపు హామీల్ని ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. మరి ఇప్పుడు అవదా? అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, ఎలా వస్తుంది అనే విషయం కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదా? నిజం చెప్పాలంటే మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసిన మేనిఫెస్టో అనేది నిజంగా అసలు సాధ్యమయ్యేదేనా? గతంలో గత 5 ఏళ్ళలో మీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు కేవలం 32,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి ఈరోజు ఇన్ని ఉద్యోగాలు ఇస్తానంటే ఆంధ్ర రాష్ట్ర యువత మిమ్మల్ని నమ్ముతారా అని అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే గర్భిణీ స్త్రీలకి 10,000 రూపాయలు ఇస్తానన్నారు. ఏ ఒక్కరికైనా ఇచ్చారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అలాగే గతంలో ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు అకౌంట్లో వేస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఆడపిల్లకైనా ఒక్క మహిళకైనా ఆ డబ్బులు వేశారా అని నేను అడుగుతూ ఉన్నాను. పూర్తిగా అమలు చేయదగ్గ మేనిఫెస్టోనే తాము రూపొందించామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. కూటమి మేనిఫెస్టోపై ఎవరికైనా సందేహాలు ఉంటే నివృత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాభివృద్ధికి తీసుకోనున్న చర్యలను వివరించారు. అనవసర ఖర్చులు తగ్గిస్తే 2,000 నుంచి 3,000 కోట్లు ఆదా చేయవచ్చని, పన్నులు వేయకుండా వ్యవస్థలను స్ట్రీమ్ లైన్ చేయడం ద్వారా ఆదాయం పెంచుతామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. నాన్ ట్యాక్స్, ఓన్ ట్యాక్స్ రెవెన్యూలు పెరిగేలా దృష్టి పెడతామన్నారు. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి గ్రాండ్ ఇన్ ఎయిడ్ నిధులు రాష్ట్రానికి ఎక్కువగా వచ్చేలా ప్రణాళికలు వేస్తామని, డీవాల్యూషన్ ఫండ్స్ షేర్ 50% చేయాలని డిమాండ్ పెట్టి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ఐటీ, టూరిజం రంగాలను ప్రోత్సహించడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. వైద్య ఆరోగ్యం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 1% కూడా ఖర్చు పెట్టలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అమల్లోకి తెస్తామన్నారు. ఈ ప్రభుత్వం అప్పుల కోసం పాకులాడిందని, తాము ఆదాయం పెంచడంపై దృష్టి సారిస్తామని యనమల తెలిపారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు దగ్గర 14 లక్షల కోట్లు అప్పులు చేశారు కదా. ఈ అప్పులు మునిగిపోయామని మీరే అంటున్నారు కదా. భవిష్యత్తులో ఈ మేనిఫెస్టో అడిషనల్ గా మనం చేయడానికి ఏ విధంగా నిధులు వస్తాయనేటువంటి కొంత సందేహాలు ఉండనేటువంటి సహజం. దాన్ని క్లారిఫై చేయవలసిన బాధ్యత కూడా కూటమి మీద ఉంటుంది. దాంట్లోనే కొద్దిగా నాకు అనుభవం ఉన్నంత వరకు కూడా క్లారిఫై చేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీడియా మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా చూస్తే రెవెన్యూస్ ఎట్లా పెంచుకోవాలనే దాని మీద మనం దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగానే దృష్టి పెడతాం రేపు కూటమి నేతలంతా కూడా, కూటమి పార్టీ ఇదంతా కూడా. ఎంచేతంటే ముఖ్యంగా ముందు మనకు ఉండేటువంటి న్యాచురల్ రిసోర్సెస్, ఈ న్యాచురల్ రిసోర్సెస్ కానీ మనం సక్రమంగా ప్రభుత్వం పరంగా ఉపయోగించుకున్నట్లయితే దీనివల్ల చాలా ఆదాయాలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇసుక ఉంది. ఇసుక వీళ్ళు ఓచర్లు కూడా తీసుకోకుండా ఏదో నామినల్గా 10% అక్కడ ఓచర్ తీసుకుని 90% ఇది అన్అఫీషియల్ చేతుల్లో పోతుంది. అంటే ట్రెజరీకి రావడం అది అమౌంట్. రేపు దాన్ని బాగా స్ట్రీమ్ లైన్ చేసుకుని కొత్త విధానం పెడతా ఉన్నాం కాబట్టి ఇసుక విధానం, ఆ విధానంలో ఒకవైపు అందుబాటులో తీసుకొస్తేనే మరొకవైపు ఆదాయం అంతా కూడా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోయేటువంటి ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు మళ్లించడంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం ద్వారా ఉన్నటువంటి వన్ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్ లో ఆదాయం పెంచుకోవడానికి ఒక అవకాశం ఉంది. దాంట్లో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ ఇసుకని వీళ్ళు సొంతానికి ఉపయోగించుకున్నారు తప్ప ట్రెజరీ యొక్క ఆదాయాన్ని పెంచడానికి వీళ్ళు ఉపయోగించుకోలేదు. నెంబర్ 1. గాజు గ్లాసు గుర్తుతో ప్రభావితమయ్యే 13 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ గుర్తును జనసేనకు రిజర్వ్ చేయాలని కూటమి నేతలు మరోమారు ఈసీని కోరారు. జనసేన పార్టీ ఎన్నికల చిహ్నం గుర్తుపై కోర్టు ఆదేశాలు ఇచ్చిందని, కోర్టు ఉత్తర్వులను ఎన్నికల కమిషన్ తప్పుగా అర్థం చేసుకుందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. జనసేన పోటీ చేసే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలకు గాజు గుర్తు ఇతరులకు కేటాయించేందుకు వీల్లేదన్నారు.
గాజు గ్లాసు గుర్తుతో ప్రభావితమయ్యే 13 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ గుర్తును జనసేనకు రిజర్వ్ చేయాలని కూటమి నేతలు మరోమారు ఈసీని కోరారు. జనసేన పార్టీ ఎన్నికల చిహ్నం గుర్తుపై కోర్టు ఆదేశాలు ఇచ్చిందని, కోర్టు ఉత్తర్వులను ఎన్నికల కమిషన్ తప్పుగా అర్థం చేసుకుందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. పార్లమెంటు స్థానంలో జనసేన అభ్యర్థి లేకపోయినా ఆ పరిధిలోని అసెంబ్లీకి జనసేన పోటీ చేస్తే మిగతా చోట్ల గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయించవద్దని కోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. ఒక అసెంబ్లీ స్థానంలో జనసేన పోటీ చేసినా మిగిలిన 6 అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానానికి ఇతరులెవరికీ గాజు గ్లాసు గుర్తు కేటాయించకూడదన్నదే కోర్టు ఉద్దేశమని తెలిపారు. దీన్ని ఎన్నికల కమిషన్ తప్పుగా అర్థం చేసుకుని జనసేన పోటీ చేయని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు ఇస్తామని చెబుతోందని అన్నారు. ఉత్తర్వులను ఎన్నికల కమిషన్ సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల తాము మళ్లీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోందని వర్ల రామయ్య పేర్కొన్నారు. చెత్త మీద పన్ను వేసిన జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య పిలుపునిచ్చారు. నిజమైన వైఎస్ వారసురాలు వైఎస్ షర్మిల అని వెల్లడించారు. 10 ఏళ్లలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని, అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య పటమట రైతు బజార్ నుండి ఆటోనగర్ ప్రాంతంలో పర్యటించారు. ప్రచార రథంపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మభ్యపెడుతోందని అన్నారు. చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు. ఈ ప్రభుత్వం కూడా త్వరలో కూలిపోతుందని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ తండ్రి ఫోటో పెట్టి విజయం సాధించి ప్రజలకు ఏదో చేస్తానని చెప్పి అన్ని రంగాల్లోనూ విఫలమయ్యారని అన్నారు. నిజమైన వైఎస్ వారసురాలు షర్మిలై అని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం అప్పులమయమైందని విమర్శించారు. రాజశేఖర రెడ్డి ఆశయాలు ఇంటింటికి వెళ్లాలంటే షర్మిలను గెలిపించాలని కోరారు. పేద, బడుగు, బలహీన వర్గాల సమస్యలు కాంగ్రెస్తోనే తీరుతాయని అన్నారు. వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గత 10 ఏళ్లు ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. 10 ఏళ్లలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కేంద్రంలో రాహుల్ గాంధీ పట్ల, ఇటు రాష్ట్రంలో షర్మిల పట్ల విశేషమైనటువంటి ఆదరణ ప్రజల్లో కనిపిస్తూ ఉంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో రాహుల్ గాంధీని, ఇటు రాష్ట్రంలో షర్మిలని ముఖ్యమంత్రిని చేసి మన బాధలను పోగొట్టాలని మనసారా కోరుకుంటూ ప్రజలను అభ్యర్థిస్తూ ఉన్నాను ఓట్లని. అదేవిధంగా మరి రాష్ట్రంలో చెత్త పన్ను విధించినటువంటి ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంగా ఈ భారతదేశ చరిత్రలో నిలిచిపోతూ ఉంది. మరి ఈ ప్రభుత్వాన్ని మరి తొదముట్టించే వరకు కూడా ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు. ఒక చేత్తో పథకాలు ఇస్తున్నారు, ఇంకో చేత్తో లాగేసుకుంటున్నాడు. మరి మద్యం విషయంలో అదేవిధంగా వ్యవహరించాడు. మరి మహిళలందరూ కూడా అధిక ధరలకు బాధపడి నానా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. మరి కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానిగా వచ్చినటువంటి వెంటనే మొట్టమొదటి సంతకంగా మరి ప్రత్యేక హోదా ఇచ్చిన వెంటనే కూడా మన ధరలన్నీ కూడా తగ్గించి మరి ఈ రాష్ట్రంలో మేలు చేస్తానని చెప్పి షర్మిల గారు గట్టిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాట ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి షర్మిల గారు నాయకత్వంలో మేమందరం కూడా మరి కష్టపడి పనిచేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి